భారత బ్యాడ్మింటన్ దిగ్గజం తెలుగు తేజం పివి సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది. టోక్యో వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక BWF జపాన్ ఓపెన్ సూపర్ 750వ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ టైటిల్ విజేతగా నిలిచింది. హోరాహోరీగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో జపాన్కు చెందిన స్టార్ ప్లేయర్ హోమ్ ఫేవరెట్ అకానే యమగుచిపై సింధు అద్భుత విజయం సాధించింది. ఆరంభం నుంచే మ్యాచ్పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన సింధు 21-17, 21-17 తేడాతో వరుస సెట్లలో యమగుచిని చిత్తు చేసింది. కేవలం 50 నిమిషాల్లోనే ఈ హై వోల్టేజ్ మ్యాచ్ను ముగించి టోక్యో మెట్రోపాలిటన్ జిమ్నాసియంలో భారత జెండాను ఎగరవేసింది. భారత బ్యాడ్మింటన్ దిగ్గజం తెలుగు తేజం పివి సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది. టోక్యో వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక BWF జపాన్ ఓపెన్ సూపర్ 750వ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ టైటిల్ విజేతగా నిలిచింది. హోరాహోరీగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో జపాన్కు చెందిన స్టార్ ప్లేయర్ హోమ్ ఫేవరెట్ అకానే యమగుచిపై సింధు అద్భుత విజయం సాధించింది. ఆరంభం నుంచే మ్యాచ్పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన సింధు 21-17, 21-17 తేడాతో వరుస సెట్లలో యమగుచిని చిత్తు చేసింది. కేవలం 50 నిమిషాల్లోనే ఈ హై వోల్టేజ్ మ్యాచ్ను ముగించి టోక్యో మెట్రోపాలిటన్ జిమ్నాసియంలో భారత జెండాను ఎగరవేసింది.